నాకు రైట్ అంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏదో లైక్ కొంచెం పెద్దగా ప్లాన్ చేద్దాం అన్నా కానీ నేను ఇప్పుడు ఒక సినిమా చూసా. ఏంటంటే నేను ఇంతే. నాకు తెలుసు మీరు చాలా మంది చూసుంటారు ఆ సినిమాని. సబ్జెక్ట్ ఒకటి ఉంది చెప్పాలి సార్. నాకు ఒక హారర్ స్టోరీ మైండ్లో ఉంటుండే. సరే ఈ వీడియో ఒకవేళ బ్లాక్ అండ్ వైట్లో ఉంటే మీరు లైట్ తీసుకోండి, పర్లేదు. కథ మాత్రం మిమ్మల్ని భయపెడుతుంది, నేను కన్ఫామ్. అది సరే, నేను కట్ చెప్పే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా, ఒక్క నిమిషం. వచ్చేసా. సో ఒక నిమిషం. రైట్. సో నా దగ్గర ఒక కథ ఉంది, అదొక హారర్ స్టోరీ. నేను అది 2024లో స్టార్ట్ చేసా రాయడం. అదేంటంటే, సో బేసిక్గా నేను హారర్ స్టోరీ చెప్పే ముందు అసలు మీరు ఈ వీడియో ఎందుకు చూడాలని చెప్తా. 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నా. అంటే ఇంతమంది సపోర్ట్ చేశారు నాకు అని చెప్పి. ఓకే, బాగుంది. కొంచెం వ్యూస్ పెంచండి, ఇంకొంచెం వ్యూస్ పెంచితే నాకు కొంచెం ఆత్రంగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. రైట్. నెక్స్ట్ వచ్చేసి స్టోరీలోకి వద్దాం. సో బేసికల్లీ నేను రాసిన ఈ స్టోరీలో 4 క్యారెక్టర్స్ ఉంటారు. ఒకడేమో ఏథిస్ట్, ఇంకోటేమో క్రిస్టియన్, ఇంకోటేమో భయస్తుడు అనమాట, వాడికి లోపల భయాలు ఎక్కువ. ఇంకోటేమో ఆత్రంగా ఉంటాడు అనమాట, వాడికి అన్ని తెలుసుకోవాలని తుత్తరగా ఉంటుంది. ఓకే వాడు. నెక్స్ట్ అంటే ఈ నలుగురు ఫ్రెండ్స్ అనమాట. ఈ నలుగురు ఒక బీచ్కి వెళ్తారు. అంతా బాగానే ఉంటుంది, బీచ్ వచ్చేస్తారు. బీచ్ వచ్చే టైంలో ఈ ఆత్రంగాడికి అంటే వీడికి ఏమైనా తెలుసుకోవాలని తుత్తరగా ఉంటుంది అనమాట. అంటే వీడు వెళ్ళేటప్పుడు ఒక బంగ్లా కనిపిస్తుంది అనమాట. ఆ బంగ్లా చూసి బా అనుకుంటాడు. అబ్బా అనుకున్నాడు, ఇంకా ఆ బంగ్లాకి వెళ్తాడు అనమాట. అంటే లైక్ ఈ నలుగురు రిటర్న్ వచ్చే దారిలో ఆ బంగ్లా అనిపిస్తుంది. అంటే బాగా కలిసిపోయి ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళకి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా. సో నలుగురు వినంటా మాట్లాడు, ఆత్రంగా ఉన్నాడు. ఒక్క ఇందులో గెలిపోదాం పాండే అంటాడు. అన్నప్పుడు నలుగురు సరే కొంచెం భయంగా ఉన్నా వెళ్తారు. నలుగురు కొంచెం భయపడతారు, కొంచెం అయినా వెళ్తారు. వీడికేమో ఆత్రం, అంటే లోపలికి వెళ్ళిపోవాలి, చీకటిగా ఉంది, అంత భయంకరంగా ఉంది సీన్ అంతా. చుట్టూ అంటే చెట్లు పట్టేసి అంత కొమ్మలు కట్టేసి అంతా ఉంది, అంత బంగ్లా అంతా అలా ఉంటాడు. సో లోపలికి అయిన తర్వాత చీకటిగా ఉంటుంది. ఈ ఏథిస్ట్ ఏమో వీడి దగ్గర ఉన్న ఒక మ్యాచ్ స్టిక్ అని వెలిగిస్తాడు. వెలిగించగానే భయపడతాడు అన్నమాట ఈ భయస్తుడు. వాడికి అంటే అన్ని శబ్దం వచ్చి భయపడుతున్నాడు, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. సో ఏంటంటే అక్కడ కొంచెం అంటే పాత బిల్డింగ్ కదా. సో దుంగలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, చెక్కలు, అంటే ఇరిగిపోయిన చెక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అక్కడ మంట వేసుకొని కూర్చొని ఉంటారు. వీడేతిస్ట్ ఏంటంటే ఎందుకురా అంత భయం నీకు అని భయస్తుడితో అంటూ ఉంటాడు అనమాట. ఈ భయస్తుడేమో ఒరే ఇలాంటి చీకటి బంగ్లాలో దెయ్యాలుంటారా, వద్దురా ప్లీజ్ రా అని అంటూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏంటంటే మన క్రిస్టియన్ కదా, వీడేమో జీసస్ అంటే దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని ప్రార్థిస్తానండి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అంటూ ఉంటాడు. మన ఏతిస్తున్నాడు కదా, ఏం లేవు తొకలే, దెయ్యాలు లేవు, గీయాలు లేదు, దేవుడు లేదు, ఏం లేదు అంటూ ఉంటాడు. సడన్గా ఈ మంట కొంచెం లో అవుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కాదు, కొన్ని గంటలు అయినాక ఈ మంట లో అవుతూ ఉంటుంది. ఈ లో అయిన మంటని వాడు అంటే ఇప్పుడు మనం మళ్ళీ మంట కావాలి మనకి, ఆత్రంగా ఉండేవాడు. వీడు రూమ్లో నుంచి చెక్ చేయాలని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే వీడికి ఒక మ్యాచ్ స్టిక్ కనిపిస్తుంది, ఒక మ్యాచ్ బాక్స్ కనిపిస్తుంది. ఆ మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగిస్తాడు. వెలిగించిన ఆరిపోతుంది. ఆరిపోయిన వెంటనే వాడు వెనక్కి తిరిగి అని వాడు అంటిస్తాడు. అంటించిన వెంటనే వాడికి ఏదో కనిపిస్తుంది. వాడు ఉలిక్కిపడి ఒక్కసారికి వెనక్కి వెళ్తాడు.
వెనక్కి వెళ్ళిన వెంటనే ఏముండదు. సో మళ్ళీ వెలిగించి ఒక 2 స్టెప్పులు వేయంగానే వాడు ఉన్న వాడున్న కిచెన్ డోర్ టాప్ మన మీద పడిపోద్ది. అక్కడితో వాడి సీన్ కట్. తర్వాత ఏంటి వీడు ఎంతసేపు రావట్లేదు అని చెప్పి మన ఏతిస్తున్నాడు కదా, వీడు లెగుస్తాడు. వీడు లెగిసి వీడు ఏతిస్ట్ కదా, వీడికి దేవుడు అన్న భయం ఉండదు. సో లెగుస్తాడు, వెళ్తాడు, బెడ్రూమ్లోకి వెళ్తాడు, చెక్ చేస్తూ ఉంటాడు, అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. కబోర్డ్ అంటే డ్రాయర్ లాగుతూ ఉంటాడు, లైక్ కబోర్డ్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ ఉన్నాడేమో అని చెప్పి చూస్తూ, లైక్ అక్కడంటే జనరల్గా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక్కడ లేడు కదా బయటకు వచ్చే సమయంలో ఈ ఏతిస్ట్ గాడికి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అలా అనిపిస్తుంటే వీడు సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. ఏమనుకుంటాడంటే ఇంకా బాబాయ్ ఈ సౌండ్ లేదా వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు రూమ్లో నుంచి. వెళ్ళిపోతున్నప్పుడు ఏదో గాల్లో ఎగురుతున్న సౌండ్ వస్తుంది. అంటే ఏదో ఏదో సంథింగ్ ఏదో దులిపిన సౌండ్ వస్తుంది. ఒక్కసారిగా వాడు వెనక్కి తిరిగి చూసేసరికి అంటే కొంచెం దూరం ఒక విండో దగ్గర ఒక షాట్ ఉంటుంది అనమాట. ఆ విండో దగ్గర షాట్ ఏంటంటే బెడ్ ముందు ఉంటుంది, విండో వెనకాల ఉంటుంది. విండో దగ్గర షాట్ అనమాట. వాడు అంటే అక్కడున్న దుప్పటి ఒక్కసారిగా దులిపినట్టు, లైక్ ఒక ఇలా అంటది అనమాట దుప్పటి. ఆ దుప్పటి ఇలా అనగా మాయమైపోతాడు. టాప్ యాంగిల్ నుంచి కెమెరా పెట్టంగానే కింద దుప్పటి కంప్లీట్ బ్లడ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ బ్లడ్ ఉంటుంది. చూసిన మనకి భయం వేస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది? కిచెన్లో కూడా తప్పాడు, ఇక్కడేమో బెడ్రూమ్ కూడా తప్పాడు. మనకు ఒక చిన్న ఫియర్ వస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు మన భయసుడి దగ్గరికి వెళ్తుంది. క్రిస్టియన్ ఏమో ఏదో ఏదో పనులు చేస్తూ ఉంటాడు, ఆ టైంలో ఏదో చేస్తూ ఉంటాడు. సడన్గా భయసుడి దగ్గరికి వెళ్తుంది. భయసుడు ఏమో నువ్వేం క్రిస్టియన్ అంటాడు మన భయసుడితో, నువ్వేం భయపడమాక, కొంచెం లోపల జీసస్ని ప్రార్థిస్తూ ఉండు, మన వాళ్ళు ఎందుకు లేట్ అయ్యారు, ఎందుకు ఎంతసేపు పడుతుంది వాళ్ళకు చూసేటప్పుడు అంటాడు. సరే చూడడానికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే వాడికి అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంటే సరే ఇది పోసుకున్నాక వెళ్దామే అనుకుంటాడు. సో వాష్రూమ్లోకి వెళ్తాడనమాట. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత డోర్ వేసుకుంటాడు. డోర్ వేసుకున్న తర్వాత లైక్ సడన్గా ఇలా ఫస్ట్ ఇలా యూరినేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ కొట్టిన తర్వాత వెంటనే వెనక్కి లైక్ ఆ టైంలో వెనక్కి తిరిగిన వెంటనే వాడికి రూమ్ అంతా రెడ్గా అయిపోతుంది. ఓకే, రూమ్ అంతా రెడ్గా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ రూమ్ టాప్ నుండి కింద వరకు, ఏంటి టాప్ నుండి కింద వరకు బ్లడ్ వస్తుంది. లైక్ బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ ఫ్లో అవుతున్న వెంటనే వాడికి గుండెల్లో డబ్ 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 కుండా ఉంటుంది. వాడి గుండె స్పీడ్, అంటే వాడు ఎంత భయస్తుంటే వాడి బ్లడ్ చూడంగానే వాడికి పడిపోద్ది అనమాట. అంత ఒక్కసారిగా బ్లడ్ చూడంగానే వాడికి గుండెలో హడలెత్తిపోద్ది. ఓకే, సప్పర్ వెనక్కి తిరగగానే సంథింగ్ ఏదో కనిపించి కట్ అయ్యి ఫ్లెష్ ఆన్ అవుతుంది అనమాట. ఫ్లెష్ అవగానే కమోడ్లో రెడ్ కలర్ బ్లడ్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఫస్ట్లో ఒకడు మన ఆత్రంగా ఉండేవాడు, యాంగ్షియస్ గాయ్, వాడు కిచెన్ డోర్ పడిపోయిన తర్వాత కిచెన్ డోర్ లాక్లో నుంచి బ్లడ్ అనేది ఫ్లో కిందకి జారుతూ ఉంటుంది అనమాట. అంటే వాడు చనిపోయాడు అని చెప్పడానికి అలా జారిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు మన ఎవరు మిగిలారు? క్రిస్టియన్ గారు కూడా మిగిలాడు. వాడి చేతిలో ఒక చిన్న థ్రెడ్ ఉంటుంది, అంటే లైక్
పర్ల్స్‌తో ఒక థ్రెడ్ ఉంటది. కానీ అంతసేపటికి రావట్లేదు అని చెప్పి చేతిలో ఒక క్యాండిల్ పట్టుకొని వాడింకా ప్రార్థనలు చేసుకుంటూ అదొక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. ఆ టాప్ ఫ్లోర్‌లోకెళ్ళిపోయి నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడికి చెట్లు మోగుతా ఉంటే ఒక శబ్దం వస్తా ఉంటది. ఓకే. వెనక్కి తిరిగి చూడంగానే ఒక 3 షాడోస్ బాల్కనీ లైక్ అంటే డాబా మీదున్న గోడ మీద నుంచొనుంటాయి. 3 షాడోస్. మనుషులు కాదు. 3 షాడోస్ నుంచొనుంటాయి. వాడికి ఇంకా లైక్ ఆ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కొంచెం మెల్లగా స్లోగా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే వాడికి అర్థం కాదనమాట. ఈ 3 షాడోస్ ఒక్కసారిగా మాయమైపోతాయి. మాయమైపోయిన తర్వాత వాడికి అర్థం అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ 3 షాడో ఎందుకు మాయమైపోయిందో తెలీదు వాడికి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకొక్క షాడో ఉంటది. ఒక్క షాడో. అది చూడటానికి వాళ్ళలా ఉంటది షాడో. సో, అది డాబా మీద లైక్ గోడ మీద నుంచొని మెల్లగా వెనక్కి జారిపోతుంది. మెల్లగా. ఎదురున్న గ్రౌండ్‌లోకి పడిపోతుందది. ఒక్కసారిగా. వాడు ఏంటి పడిపోతుందని చెప్పి పరిగెడతా ఉంటాడు. పరిగెట్టిన వెంటనే అలా గోడ దగ్గరికెళ్ళి ఇలా తొంగి చూస్తే వాడే. వాడే కింద లెగ్స్ ఇరిగిపోయి, హ్యాండ్స్ ఇరిగిపోయి, తల నుంచి లైక్ బ్లీడింగ్ వస్తూ ఉంటాడు. కట్ చేసి జూమ్ అవుట్ చేస్తే అక్కడ ఎవరున్నారు? డాబా మీద ఎవరుండరు. కింద వాడే ఉంటాడు పడిపోయి. మళ్ళీ మొత్తం కెమెరా మొత్తం జూమ్ ఇన్ అయ్యి వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ఈ నలుగురు ముందుకొచ్చారో అలా వెనక్కి వస్తూ ఉంటుంది. వెనక్కి డోర్ టాప్ అని పడిపోద్ది. టాప్ అని పడంగానే ఇంకొంచెం వెనక్కి రాగానే కొంచెం డేలైట్లో ఒక కార్ పాస్అవుట్ అవుద్ది. ఒక కార్ పాస్అవుట్ అవ్వగానే ఆ కార్లో మళ్ళీ ఈ నలుగురే ఉంటారు. అది నేను రాసుకున్న హారర్ స్టోరీ అది. నా చిన్నప్పటి నుంచి బేసికల్లీ ఏంటంటే హారర్ స్టోరీ రాయడం కానీ, హారర్ స్టోరీ చూడటం కానీ, హారర్ సినిమాలు చూడటం కానీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పినంత మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను అడుగుతుంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వేసి పడేయండి. మీకు నచ్చిన జనాలకు షేర్ చేసి పడండి. నాలో కూడా ఒక డైరెక్టర్ కమ్ యాక్టర్ ఉన్నాడని నాకు చిన్న అభిప్రాయం ఇంత. సో దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పటికీ. నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఆ ఒక్క చిన్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అందుకు మాత్రమే ఈ స్టోరీ చెప్తున్నా మీకు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి ఎందుకు నచ్చలేదు, వీడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనేది చూడండి. ఓకే, థ్యాంక్ యూ.